హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో హైడ్రా దూకుడు సివి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా దూకుడు అందరూ చూస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న చర్యలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తూ వస్తున్న పరిస్థితి అన్నమాట కాంగ్రెస్కు ప్రతిపక్షమైన బీజేపీ సైతం ఈటెల రాజేందర్ తర్వాత బండి సంజయ్ మిగతా నాయకులు రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చేస్తున్న పనులను అంటే చెరువుల నిర్మాణాన్ని చెరువుల పరిరక్షణకు ఆయన తీసుకుంటున్న స్టెప్స్ని స్వాగతిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చ అంతా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మరి అంటే చంద్రబాబు శిష్యుడే రేవంత్ అన్న ఒక ముద్ర అయితే ఉంది కదా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది కదా ఆయన గురువు ఎవరు ముడి మీద అంత అది అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న కూడా ఆ ముద్ర ఇప్పుడు అప్పుడే తొలగిపోయే అవకాశం లేదు అంటే తన శిష్యుడు ఆయన రేవంత్ రెడ్డి అంటే రాజకీయంగా ఓరమాలు నేర్చుకున్నది చంద్రబాబు దగ్గరే కాబట్టి తన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే అంత ఈజీ కాదు కదా జన్మకు ఒకరికి ఒక్కసారి వచ్చే అవకాశం అట్లాంటప్పుడు ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక ముద్ర వేయాలని బలమైన సంకల్పం తీసుకుంటారు అందులో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలు ఇప్పుడు అందరూ కూడా స్వాగతిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట కొంప లింగమనేని ఎస్టేట్స్ ఏదైతే ఉందో మరి దాన్ని కూల్చేస్తారన్నది ఇప్పుడు అందరి మధ్యలో మెలుతున్న ప్రశ్న దీనికి ఎక్కడ పునాదులు పడ్డాయంటే మొన్న ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఏ పొలిటికల్ పార్టీకి కూడా సంబంధం లేదు వాస్తవానికి ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటారన్న అపప్రద ఉన్నా కూడా ఆయన రాజకీయంగా ఎక్కడ కూడా ఎవరికి మద్దతు పలికిన సందర్భం లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని తన రొటీన్ లైఫ్ను లీడ్ చేసేటోడు అనమాట అట్లాంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్నే కూలగొట్టిన నేపథ్యంలో మరోవైపు పల్లారాజేశ్వర రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలను కూడా కూల్చేందుకు ఈ రేవంత్ సర్కార్ రెడీ అవుతున్న నేపథ్యంలో మరి ఇవే కార్యక్రమాలు చంద్రబాబు ఎందుకు తీసుకోలేకపోతున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి చంద్రబాబు ఉంటున్న ఇల్లు ఇది లింగమనేని ఎస్టేట్స్ అనమాట దీని పక్కనే కృష్ణానది పారుతూ ఉంటుంది సో ఇదంతా కూడా మట్టి తోలి కట్టేసుకున్నారని చెప్పి అప్పట్లో వచ్చిన ఆరోపణలు దీని మీదనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసినా కూడా అది ఎందుకో వర్కౌట్ కాలేదు మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ప్రెజర్ చాలా ఉందన్నమాట చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల కారణంగా స్వయంగా అంటే ఒక ఆదర్శంగా నిలవాల్సిన టైము చంద్రబాబుకు వచ్చేసింది ఇదే కరకట్ట గుండా అంటే ఈ లింగమనేని ఎస్టేట్స్ ఎప్పుడైతే నిర్మాణం చేపట్టిందో అప్పటి నుంచి కొన్ని వందల నిర్మాణాలు ఉన్నాయి అక్కడ అంటే పలువురు రాజకీయ నాయకుల నిర్మాణాలు మంచి మంచి విల్లాస్ ఇక్కడ కట్టబడి ఉన్నాయన్నమాట వాటన్నిటిని కూడా డెమాలిషన్ చేయాల్సిన బాధ్యత అవసరం చంద్రబాబు మీద ఉంది మరి ఇప్పుడు దీన్ని చంద్రబాబు ఏమన్నా ఛాలెంజింగ్గా తీసుకొని కూలగొడతాడా లేదా అన్నది వేచి చూడాలి ఎందుకంటే అమరావతిలోనే ఆయన బఫర్ జోన్లోనే నీట మునిగే ప్రాంతంలోనే రాజధాని కట్టాలనుకుంటున్న నేపథ్యంలో మరి ఇంకా నదికి అడ్డంగా నీటి ప్రవాహానికి అడ్డంగా కట్టుకున్న ఇంట్లో నివాసం ఉంటుండంటే మరి నీళ్ళంటే ప్రేమనా లేదంటే నన్నెవడే బిక్తర్లే అని చెప్పిన ధైర్యమా ఏందన్నది ఇప్పుడు తేలాల్సి ఉందన్నమాట చంద్రబాబు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ తెలంగాణలో జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈయన చేస్తుంది కాబట్టి ఆయన కూడా చేయాల్సిందే ఎందుకంటే ఇది పర్యావరణ విధ్వంసం కిందికి వస్తుంది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అనుమతులు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గారు ఏం చేస్తారు ఇంకా ఎప్పట్లాగే ఈ కుక్కలు మస్తు మరుగుతాయి మనకి ఎట్లాగూ పచ్చ మీడియా ఉంది కాబట్టి ఎట్లాగా అది భజన చేస్తుంది కాబట్టి ఇవన్నీ మనం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొట్టేద్దాం అనుకుంటే ఇంకెవడేం చేయలేడు ఎందుకంటే ఇప్పుడు టాల్కమ్ పౌడర్ వంశన్న మూర్తన్న వీళ్ళందరి వ్యవహారం చూస్తుంటే కనిపిస్తుంది కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జరుగుతున్న వ్యవహారం అంటే రాష్ట్రంలో అరాచక పాలనను పట్టపగలు నట్టనాడు రోడ్లో తలలు లేపేస్తుంటే ముచ్చుమరి లాంటి ఘటనలో పిల్లల్ని అత్యాచారం చేసి శవాలు లేకుండా లేపేస్తుంటే కూడా మనకు చలనం కాదు కానీ ఇది ఇంకా చంద్రబాబు గారిని కాపాడే ప్రయత్నం అనమాట ఇది ఒక యజ్ఞం అనమాట వాళ్ళ కోణంలో సో ఇట్లాంటి నేపథ్యంలో మరి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తెలంగాణ ఎడిషన్ అంటే హైదరాబాద్ ఎడిషన్లో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించిన ప్రశంసలు అన్నీ కూడా మెయిన్ పేజ్లో బ్యానర్ ఐటమ్స్ వస్తుంటాయి కానీ ఇదే విషయాలు మాత్రం ఆంధ్ర ఎడిషన్లో మాత్రం రావు ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా అడుగుతారు కదా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే అన్నీ ఇజ్రాయెల్ హమాసు ఇట్లాంటి గొడవలను తర్వాత బెంగాల్కి సంబంధించిన ఘటనను ఇట్లాంటి వాటిని బ్యానర్ ఐటమ్గా వేసుకొస్తుంటారు అనమాట ఇది వీళ్ళ ద్వంద్వనీతి కాదులే చంద్రబాబు నీతి అనమాట అది సో ఆయనను కాపాడే క్రమంలో ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటారు అన్నట్టు సో ఇప్పుడు మరి
ఈ హైడ్రా దూకుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు తీసుకొస్తారా లేదా, మరి ఆయన విజనరీ పాలన ఎట్లా చూపించబోతున్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.